చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాం ప్రియులారా. మమ్మల్నిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్య అంశమైన దేవా, నీ వాక్య ధ్యానములోకి వస్తుండగా ఎన్నిక లేని వాడిని నీ దైవదాసుడుగా నిలబడినగా మీ ఆత్మతో అభిషేకించండి నాయన. కేవలము పరిశుద్ధాత్మడికి స్వరం ఇచ్చేవాడిగానే దేవ నన్ను నిలబెట్టుకోమని వాక్యముతో దేవ మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నప్పుడు మరి అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘానికి రాస్తున్న పత్రికలో ఉన్న మన 3వ అధ్యాయాన్ని మనము 4 వచనాలను చదువుకున్నాం. దేవుని వాక్య భాగం చూసినప్పుడు పౌలు సంఘాలకు రాస్తున్నప్పుడు పిల్లలు ఇక్కడ మరి అక్కడ అడ్రస్ చేస్తున్నప్పుడు పరిశుద్ధులకు మరి దేవునిలో నమ్మదగిన వారికి ఈ పత్రికను రాస్తున్నట్టుగా రాస్తాడు పౌలు. ఈ మాటలు రాస్తున్న ప్రారంభిస్తున్నప్పుడు పౌలు తిమోతి కలిసి రాస్తున్న పత్రిక. ఎప్పుడు చెప్తుంటే 2 తరాలు, ఫాదర్ అండ్ సన్, జస్ట్ లైక్ 2 తరాలు కలిసి రాస్తున్న పత్రిక ఈ తరము కొరకు రాస్తున్నట్టు కదా. ఈ కొలస్సీ పత్రికలో మొదటి 2 అధ్యాయాల్లో చూసినప్పుడు మరి పౌలు మొదటి అధ్యాయంలో గనక గమనిస్తే కనుక చదివితే కనుక దాని యొక్క సారాంశం కనుక ఒక పదములో చెప్పాలంటే కనుక క్రైస్ట్ ఈజ్ సఫిషియంట్ ఫర్ అస్ అంటాడు. క్రీస్తు చాలు అన్న మాటను మాట్లాడతాడు. క్రీస్తు మాత్రమే చాలు అంటాడు. ఎందుకు పౌలు క్రీస్తు మాత్రమే చాలు అంటాడు పిల్లరా? యూదులు కానీ అనేక బోధలు ఎలా అయిపోయినాయంటే క్రీస్తుతో పాటు చాలా విషయాలు విశ్వాస జీవితానికి ప్రాముఖ్యమైపోయినాయి. అంటే మంచివేమి చేయొద్దు అని కాదు, దాని ఉద్దేశం కాదు, కానీ దేవుని యొక్క నిత్య రాజ్యములో చేరడానికి క్రీస్తు అయితే సరిపోతుంది అంటాడు. అందుకే పౌలు ఫిలిప్పీ రాస్తున్నప్పుడు అంటాడు కదా క్రీస్తుని గురించి జ్ఞానం పొందుకున్నట్టు అంటాడు, ఈ లోకములో ఉన్నదంతా కూడా పెంట కుప్పతో సమానంగా ఎంచాడు. టు నో క్రైస్ట్, టు హ్యావ్ క్రైస్ట్ అంటాడు. క్రైస్ట్ ఈజ్ ది అల్టిమేట్ సోర్స్ ఆఫ్ ఎ బిలీవర్ టు గో ఇన్ టు ది ఎటర్నల్ కింగ్డమ్. అని నిత్యజీవంలోకి వెళ్ళడానికి ఓన్లీ సోర్స్ అన్నట్టుగా క్రీస్తు మాత్రమే అన్నట్టుగా ఈ మాటలో అంటాడు. క్రీస్తు యొక్క ప్రాముఖ్యతను చెప్తాడు. ఎందుకంటే చాలాసార్లు ఏంటంటే ఈరోజు మనం రిలీజియస్ ఇది చేసాం అది కాదు, కానీ మొట్టమొదటి ప్రాముఖ్యమైన పౌలు విషయంలో చూసినప్పుడు ఈ 2 అధ్యాయాలు, మొదటి 2 అధ్యాయాల్లో చూసినప్పుడు ఒక మాట ఏంటంటే క్రైస్ట్ ఉంటే చాలు, క్రీస్తుని కలిగి ఉండడం ప్రాముఖ్యం. అలాంగ్ విత్ దట్ ఏమన్నా తక్కిన విశ్వాస జీవితంలో మనం చేయవలసిన కార్యాలు ఏమన్నా కూడా ఇవన్నీ తర్వాత వస్తాయి. మొట్టమొదటిగా వీ హ్యావ్ టు హ్యావ్ క్రైస్ట్ నేచర్, క్రీస్తు కలిగిన మనస్సును కలిగిన వారు, క్రీస్తులా చూపించే వారిగా ఉండాలన్నది క్రైస్ట్ ఈజ్ సఫిషియంట్ అనే మాటను ఆయన చాలును అంటాడు. అందుకే పాట పాడేసేటప్పుడు అది యేసు చాలును అని పాట పాడాను. పరమాశివం పాట పాడుతున్నప్పుడు నిజం కొన్నిసార్లు క్రైస్ట్ ఈజ్ ఇనఫ్, చాలు, యేసు చాలు అన్న మాటను పౌలు చెప్తుంటాడు. ఈ 2 అధ్యాయాలు మొదటి విషయంలో యేసు ప్రభువు చాలు, క్రీస్తు చాలు అని చెప్తున్న పౌలు 2 అధ్యాయంలోకి వస్తే దాన్ని బలపరచడానికి కొన్ని మాటలు మాట్లాడు. ఒకసారి 10వ వచనం చూద్దాం. 2వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. చాలా వండర్ఫుల్ ఉంటుందమ్మా. మీరు ఎప్పుడైనా చిన్నగా ఉంటుంది పత్రిక 10-15 నిమిషాలు చదవండి, చాలా వండర్ఫుల్గా రాస్తాడు. ఒకసారి 10వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 2వ అధ్యాయం 10వ వచనం. మరియు ఆయన యందు ఏమంటాడమ్మా? ఎంత బలపరచ క్రీస్తు చాలన్న పౌలు 2వ అధ్యాయంలోకి వస్తలకే ఆయనలో మీరు ఒకవేళ మీరు క్రీస్తులో ఉంటే, క్రీస్తుని కలిగి ఉంటే, ఇఫ్ యు హావ్ క్రైస్ట్ దట్ ఈస్ ది కంప్లీట్నెస్ అంటాడు. విశ్వాస యొక్క పరిపూర్ణతను గురించి మాట్లాడుతున్నప్పుడు ఇట్ టాక్స్ అబౌట్ హ్యావింగ్ క్రైస్ట్. విశ్వాసం ఏం చేసావో లేదు కదా, నువ్వు పరిపూర్ణుడిగా ఉన్నావా లేదా అంటే దాని ప్రాముఖ్యం అంటే వెన్ యూ హ్యావ్ క్రైస్ట్ యు ఆర్ కంప్లీట్. ఆ మాట నిజంగా చదువుతున్నాడు అనిపిస్తుంది. క్రైస్ట్, వెన్ యూ హ్యావ్ క్రైస్ట్ యు ఆర్ ఎ కంప్లీట్ బిలీవర్. యు ఆర్ కంప్లీటెడ్, యు ఆర్ నాట్ ఇన్కంప్లీట్. దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు నిజంగా మాట నిజంగా చదువుతున్నప్పుడు చాలా మధ్యకాలంలో నిజంగా కొలెస్ట్రాల్ చదివినప్పుడు అనిపించింది, వాడు వండర్ఫుల్. నిజంగా ఎంత స్టేట్మెంట్ ఇస్తున్నారంటే ఒక క్రీస్తు ఉంటే కంప్లీట్ అంటే మత్తయిలో అనుకుంటాను.
మీ పరలోకంలో ఉన్న తండ్రి పరిపూర్ణంగా ఉన్నట్టు మీరు కూడా బీ పర్ఫెక్ట్ యాజ్ యువర్ హెవెన్లీ ఫాదర్ ఈజ్ పర్ఫెక్ట్ అంటాడు. పౌలు ఒక డెఫినేషన్ చెప్తున్నాడు. మొదట క్రీస్తు చాలంటాడు. రెండోది క్రీస్తును కలిగిన వాడు, క్రీస్తులో ఉన్నవాడు పరిపూర్ణ స్థితిలో ఉంటాడు అన్న విషయాన్ని మాట్లాడుతున్నాడు. మన వాక్య భావంలోకి వస్తాను. ఇంట్రడక్షన్ ఎక్కువసేపు ఉండకుండా వాక్యంలో ఉండడానికి ప్రయత్నం చేస్తాను. ఈ 3వ అధ్యాయము మొదటి 4 వచనాలు అసలు నిజం చెప్పాలంటే అసలు కింద వరకు 12 వరకు తీసుకోవాలనుకోండి, చాలా పెద్దగా ఉంటుంది. నిజంగా చాలా డెఫినేషన్స్ ఇస్తాడు, కానీ నిజంగా అంత టైం ఉండదని నిజంగా 4 వచనాలు. ఈ 4 వచనాల్లో కనుక గమనిస్తే కనుక మొట్టమొదటిగా పిల్లలు దేవుని వాక్య భావంలో చూసినప్పుడు అక్కడ విశ్వాసంతో అందరూ కూడా పిల్లల దేవుని వాక్య భావంలో చూసినప్పుడు క్రీస్తులో ఉన్న వారందరూ కూడా ఏం చేయాలన్న విషయాలు రాస్తాడమ్మా. పరలోక సంబంధమైన విషయాల గురించి చూచేవారిగా, కనిపెట్టేవారిగా, వెదికేవారిగా ఉండాలంట. విశ్వాసం గురించి మాట్లాడుతున్న విశ్వాస యొక్క తలంపు ఎలా ఉండాలంటే పరలోక సంబంధమైన తలంపు ఉండాలి. విశ్వాస జీవితం లోపల ఈరోజు విశ్వాసిగా మనం వెళ్తున్న మన వచ్చి మాట్లాడుతున్నప్పుడు ప్రభు అంటున్న మాట ఏంటంటే యోర్ థింకింగ్ షుడ్ బి అబౌట్ ది అబౌవ్ లైఫ్. ఆ పరలోక సంబంధమైన జీవితం గురించి నీ ఆలోచన కలిగి ఉండాలి. విశ్వాసికి భూమి మీద జీవిస్తున్నావు, కానీ నీ టార్గెట్ హెవెన్ అయి ఉండాలి. హల్లెలూయా. యువర్ టార్గెట్ షుడ్ బి హెవెన్ కదా. ఈ లోకంలో చాలా టార్గెట్స్ ఉంటాయి మన కదమ్మా. చాలా టార్గెట్స్ ఉంటాయి. చాలా విషయాల్లో మనం పక్కకు చూస్తుంటాం. ఎక్కడ చూస్తుంటాం? ఇప్పుడు నేనున్నాను, మా కారు కొనుక్కున్న మారుతిలో పోతున్నకో మారుతి వైపు చూడడం పక్కన బెంజ్ వైపు చూస్తుంటాను కదా. ఐ వాంట్ సంథింగ్ బెటర్. ఒక వేలే దీనికంటే ఉత్తమమైనది మన వైపు మనం చూసుకో, పైన పక్కన ఏముందో అది కావాలనుకుంటాం కదమ్మా. చక్కని స్త్రీలు కొనుక్కుంటారు. స్త్రీలు అందరూ కూడా చక్కని శారీస్ కొనుక్కుంటారు, కానీ ఎదురుమూలలు కట్టి చాలా బాగుంది అనిపిస్తుంది. ఏదో మన శారీ బాగాలేదు, నచ్చే కొనుక్కుంటాం, కానీ వీ వాంట్ బెటర్ థింగ్. అందుకే విశ్వాసులందరూ కూడా, ఎందుకంటే అందులో ఉండకూడదు దేవుని వాక్య ఆలోచన. వీ హ్యావ్ టు లుక్ ఫర్ ద బెటర్ థింగ్. బెటర్ థింగ్ ఈజ్ దట్ ఎటర్నల్ థింగ్. అది నిత్య జీవమునకు వచ్చి, అందుకని లోకము కాకుండా విశ్వాసి ప్రతి ఒక్క చూపు కూడా వీ షుడ్ లుక్ అబౌవ్ అన్న విషయాల గురించి రాస్తుంటాం. అందు చెప్తాడు, ఎందుకంటే ఆశ కలిగి ఉన్నప్పుడు అందులో అంటాడు కదా ఏమంటంట, ఆయన మహిమలో వచ్చినప్పుడు అంట ఆయనతో సహా మహిమలో ఉంటామంట. హల్లెలూయా. విల్ బీ ది గ్లోరీ అంటాడు. వెన్ యూ హ్యావ్ ద డిజైర్, వెన్ యూ లుక్ అబౌట్, వెన్ యూ సీక్ అబౌట్ థింగ్స్, యూ విల్ బీ ది గ్లోరీ అన్న విషయాన్ని రాస్తుంటాడు. ఇందులోంచి కొన్ని ఆత్మీయ సత్యాలు నేర్చుకొని ప్రకటన చేద్దాం. వర్స్ బై వర్స్ లెట్ us go. దేవుని వాక్యం మొదటి 2 వచనాలు ఒకసారి చూద్దాం. దేవుని వాక్యంలో మొదటి 2 వచనాలు ఒకసారి let us see and go అని ముందుకెళ్దాం. ఒకసారి చదువుకుందాం, మళ్ళీ చదువుకుందాం వాక్య భాగంలో. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి. కింద ఒక వర్డ్ ఉందమ్మా. ఏలైనగా మీరు నొత్తిరి పొందితిరి. ఇక్కడ పౌలు మాట్లాడుతున్నప్పుడు 2 విషయాలు, కొంచెం ఇంగ్లీష్లో తెలుగులో కొంచెం తర్జుమాల తేడా ఉంటుంది, పైన వచ్చేస్తుంది పిల్లలు. ఇక్కడ చూసినప్పుడు Paul is talking to those who are dead and alive. అంతే కదమ్మా. దేవుని వాక్య భావం మృతి నొందితిరి అంటాడు. వాక్యం ఏమంటాడు? మృతి నొందితిరి అంటారు. ఏలయనగా ఏమయ్య గారు చచ్చినల గురించి మాట్లాడుతున్నాం అంటాడు. పౌలు మాట్లాడుతున్నాడు, నేను మాట్లాడుతున్నాడమ్మా. ఏలయనగా మీరు క్రీస్తుతో లేపబడితే, ఎందుకంటే లేపబడ్డారు. ఎందుకు మీరు లేపబడ్డారంటే మొదట మీరు మృతి నొందారు. యు వర్ డెడ్ అంటాడు. యు వర్ మేడ్ అలైవ్ బికాస్ యు వర్ డెడ్. వాక్యంలో పౌలు మాట్లాడుతున్నప్పుడు, ఇక్కడ మాట్లాడుతున్న మాట వాక్యంలో చూసినప్పుడు ఓ వాక్యం చూసినప్పుడు ఎఫెసీ పత్రికలో చూసినప్పుడు 2వ అధ్యాయం 1వ వచనం అంటాడు, మీ అపరాధముల నిమిత్తము మీరు చచ్చిన వారై ఉండగా అంటాడు. ఒకసారి చూద్దాం, అంతే నమ్మచ్చుదాం. ఎఫెసీ పత్రికలో వెళ్దాం. మీ అపరాధముల చేతడు, పాపముల చేతడు మీరు చచ్చిన వారై ఉండగా
తర్వాత ఇప్పుడు ఆయన మిమ్మల్ని క్రీస్తుడా బ్రతికించినట్టు మీ అపరాధముల విషయంలో మీరు చచ్చిన వారై ఉండగా అంటాడు. ప్రకటన గ్రంథంలోకి వెళ్తే పిల్లరా 3వ అధ్యాయము 1వ వచనంలో అక్కడ చూసినప్పుడు అక్కడ ఏమంటాడంటే జీవించుచున్నావా నా మాటనే కానీ నువ్వు మృతుడవే అంటాడు. ఇక్కడ దేవుని వాక్య భావంలో చూసినప్పుడు ఇక్కడ పౌలు మాట్లాడుతున్నప్పుడు పౌలు మృతులతో మాట్లాడుతున్నాడా అంటే అవును కానీ కాదు. Does he speak to the dead? Yes, he is speaking to the dead. No. And why he has said no అని గమనిస్తే ఆయన మృతులతో మాట్లాడుతున్నాడు కానీ ఎందుకంటే పాపము చేసి అందరూ కూడా చనిపోయే స్థితిలో ఉన్న వాక్యం చెప్తుంది. కానీ దేవుని వాక్య భాగం పౌలు మాట్లాడుతున్న మాట మృతుల స్థితిలో ఉన్నవారు కాదు, మృతుల్లో నుంచి క్రీస్తుతో సహా లేపబడ్డ వారితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, those who have been raised by the Christ. విశ్వాసంతో మాట్లాడుతున్న మాట కొన్నిసార్లు అనిపిస్తుంది దేవుని వాక్యం మృతులతో అంటే మృత్సత్వములో నుంచి లేచిన వాంతో వచ్చి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎవ్రీబడి ఈస్ డెడ్ ఇన్ దిస్ సెన్స్. నేను మీరు ప్రతి ఒక్కరూ కూడా ఎవరం కూడా కాదు, అందరం కూడా మన అపరాధముల చేత మనము చచ్చిన వారై ఉండగా క్రీస్తుతో సహా లేపనంటాడు, క్రీస్తులో మనం లేపాడంటాడు. పిల్ల వారితో ప్రభు మాట్లాడుతున్నమాట, మృత స్థితిని గురించి మాట్లాడుతున్నమాట దేవుని వాక్యంలో. ఎందుకు ప్రభు మాట్లాడు? ఈరోజు ప్రభు మనందరం కూడా మృత స్థితిలో నుంచి యేసు ప్రభు యొక్క శిలువ కార్యము ద్వారా మన సజీవులుగా చేశాడు. కానీ వన్స్ వి వర్ డెడ్. కానీ ఈరోజు కూడా దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు ఎందుకు ఈ మాట మాట్లాడుతుందంటే దేవుని విషయంలో జీవిస్తున్న మనమందరము కూడా ఎలా ఉండాలంటే పిల్లరా ఆత్మ సంబంధమైన వారు ఈ లోకానికి చనిపోయిన వారిగా ఉండాలి, క్రీస్తుకు సజీవులుగా ఉండాలి. హల్లెలూయా. లోక విషయంలో మనము మరణించినట్టుగా ఉండాలి, క్రీస్తు విషయంలో సజీవముగా ఉండాలి. బ్యాప్టిజం అంటే అంతే పిల్లలు. బ్యాప్టిజం అంటే ఏంటమ్మా? నీళ్ళలో ముంచినప్పుడు పాత వ్యక్తి చనిపోయిన వాడు తిరిగి లేచిన వాడు క్రీస్తు సహా జీవించేవాడు. యూ షుడ్ బి డెడ్ టువర్డ్స్ దిస్ వరల్డ్. ఈ లోకానికి నువ్వు మరణించిన వాడిగా ఉండాలి. దేవుని వాక్యం క్రీస్తు విషయంలో సజీవుడిగా ఉండాలి. పాప విషయంలో మరణిస్తాం కానీ తిరిగి లేచిన వాళ్ళము క్రీస్తు కొరకు జీవించేవారిగా ఉండాలి. సంఘం అలాగ ఉండాలి. యేసు రక్తంలో కూడా సంఘము జీవించే జీవితము క్రీస్తు కొరకై ఉండాలి. ఆ బ్యాప్టిజంకి ఉద్దేశ్యం అదే. పౌలు అంటాడు క్రీస్తు సహా లేపబడిన వారితో మాట్లాడతాడు. ఎందుకు లోక విషయంలో మనము మరణించేట్టుగా ఉండాలి అని వాక్యం గమనిస్తే పిల్లలు దేవుని వాక్య భాగంలో చేసినప్పుడు అంటే లోకము విషయం మనం ఎందుకు మరణించిన వారు ఉండాలంటే మరణించడానికి శోధన రాదు కదమ్మా. శోధింపబడతాడు మరణించి చనిపోయినవాడు. ఈ లోక విషయంలో నువ్వు ఆత్మీయంగా నువ్వు జీవించాలంటే లోకం విషయం షుడ్ బి లైక్ ఎ డెడ్ పర్సన్ అంటాడు. అందుకే పౌలు అంటాడు ఇక జీవిస్తున్న వాడు నేను కాదు కానీ నాలో క్రీస్తే జీవిస్తున్నాను అంటాడు. ఐఎమ్ నాట్ లివింగ్ ఇన్ మై బాడీ, క్రైస్ట్ ఈజ్ లివింగ్ ఇన్ మై బాడీ. క్రీస్తు నాలో జీవిస్తున్నాడు, నాలో క్రీస్తే ఉన్నాడు, క్రీస్తు మాత్రమే జీవిస్తున్నాడు. నాలో ఉన్నవాడు చనిపోయాడు లేడు, పౌలు చనిపోయాడు, పాత పౌలు పడిపోయాడు, ఇప్పుడు జీవించేవాడు క్రీస్తు అంటాడు. బ్రతుకులోనికి శోధనలు ఉంటాయి, పడిపోతాయి. లోకంలో జీవిస్తున్నప్పుడు పడిపోతుంటాం కాబట్టి అందుకే పౌలు అంటాడు ఇక్కడ అంటాడు మృతులమైన మనము ప్రభులో లేపబడ్డ వారితో మాట్లాడుతున్నాను అంటాడు. శోధన విషయం చూసినప్పుడు నిజం కొంచెం చాలా అనిపిస్తుంది. యేసు ప్రభు మత్తయి వార్త 4వ అధ్యాయంలో నాకు చాలా వండర్ఫుల్గా అనిపిస్తుంది. ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన పరిచర్య ప్రారంభించే దినము ఆయన 40 దినాలు 40 రాత్రులు ఉపవాసం ఉన్నాడు. బ్యాప్టిజం పొందిన తర్వాత వెంటనే ఆయన అరణ్యంలోకి ఆత్మ వల్ల అరణ్యంలోకి కొనిపోబడి అక్కడ 40 దినాలు 40 రాత్రులు ఉపవాసం ఉన్నాడు ప్రభు. ఆ తర్వాత శోధకుడు వచ్చాడట, శోధకుడు వచ్చి శోధించినప్పుడు 4వ అధ్యాయము మత్తయి సువార్త 3వ వచనంలో ఒక మాట అంటాడు చూడండి. ఏమంటాడు? ఆయన యొద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే రాళ్లను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమని యేసు ప్రభువుకు మాట చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే నువ్వు దేవుని కుమారుడు అయితే అంటున్నాడు ఈ రాళ్లను రొట్టెలుగా చేయమన్నాడు. ఎందుకు చెప్పిండు రాళ్ళను రొట్టెలు ఏం చేయమన్నాడమ్మా?
ఫాస్టింగ్ ఉన్నాడు, 40 దినాలు 40 రాత్రులు ఉపవాసం ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభు వారి యొక్క ఫిజికల్ నీడ్ ఏంటంటే ఆహారము. ఆహారం తినకపోతే ఏమవుతుంది? నీరసం వస్తుంది, చచ్చిపోతాము. ఏదో 1 రోజు 2 రోజులు అంటే చలో ఆడికి కదా, ఆడికి 40 రోజులు 40 రాత్రులు ఉపవాసం ఉన్న ప్రభుకి ఇంకా తినకపోతే చచ్చిపోతాడు. అందుకే సాతాను అంటుడు, దిస్ ఈజ్ ద రైట్ టైం టు టెంప్ట్ హిమ్. ఈ శోధించడానికి సమయం కాదు, ఇప్పుడు ఆహారం అవసరం కాబట్టి ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకొని నువ్వు తినంటే ప్రభు అంటాడు, అరే పిచ్చోడా, నేను పైనుంచి కిందికి వచ్చి రొట్టెలు తినడానికి రాలేదు, నేను చచ్చిపోవడానికి వచ్చాడు, సిలువ కార్యం చేయడానికి వచ్చాడు. హల్లెలూయా! I came to die so that everybody will live in me. ఈ రొట్టెలు తినడానికి వచ్చింది ఆయన. ఆడికి దాకా వాడి శోధన చూడండి పిల్లలు. యేసు ప్రభుకు రొట్టెలు అవసరం. యేసు ప్రభు అంటాడు, అరే ఏ చావునైతే నువ్వు భయపెడుతున్నావో ఆ చావు కొరకే వచ్చాడు. ఆ సిలువలో మరణమా నీ ముల్లెక్కడా అని ఐ వాంట్ టు బ్రేక్ ద స్టింగ్ ఆఫ్ ద డెత్. ఆ మరణపు ముళ్ళును వినడానికి వచ్చిన ఆయనకే మరణ భయం పెడతాడమ్మా. చచ్చిపోతావా? బాగా ఆకలి కొని నువ్వు చచ్చిపోగలవు. పుణ్యానికి ఏ కార్యమైతే చేయడానికి వచ్చావో ఆ కార్యం చేయాలంటే నువ్వు బ్రతికుండాలి. కాబట్టి ఇప్పుడు తినాలి కాబట్టి రాళ్ళు రొట్టెలుగా చేసుకొని శోధంటే ప్రభు నేను చచ్చిపోవడానికి వచ్చాను. అలాగే విశ్వాసం ఎప్పుడైతే ఈ లోక సంబంధంగా నువ్వు చనిపోయినప్పుడు ఈ లోకంలో ఏ ఆశ కూడా నీకు అంత ఇంపార్టెంట్ అనిపించదు. పర్లేదు అనిపిస్తుంది. డోంట్ కేర్ అబౌట్ దట్. Jesus taught how to live a spiritual life in the body. పౌలు అదే అంటున్నాడు పిల్లలు, ఈ లోకంలో పిల్లలు లోక విషయం మీరు మరణించారు కానీ ప్రభువులో మీరు జీవిస్తున్నారు. లోక విషయంలో మరణించినట్టుగా ఉంటుంది. రెండో శోధనకి వెళ్తున్నప్పుడు ప్రభు అంటాడు, మనుషుడు రొట్టె వల్ల కాదు కానీ దేవుడి నోటి నుంచి ప్రతి మాట వల్ల జీవించినట్టు. 6వ వచనం వస్తే సాతానుడు ఒక మాట అంటాడు. 6వ వచనం ఒకసారి చదువుకుందామా? చదువుకుందాం కొద్దిసేపు. మత్తయి 4:6 ఒకసారి చదువుకుందాం. నీవు దేవుని కుమారుడవైతే ఎత్తైన తర్వాత అంట ఎత్తైన ఏదంటే టెంపుల్ హైట్కి తీసుకెళ్ళి అంటంట ఒక మాట అంటంట, నీవు నిజంగా దేవుని కుమారుడవైతే. ఆ తర్వాత సంగతి యేసుప్రభు అంటాడు, నీవు దేవుని కుమారుడు నేను ప్రూవ్ చేయాలా? అవసరమా? ఆయన దూకితే కానీ దేవుని కుమారుడు, లేకపోతే దేవుని కుమారుడు కాదా? అందుకే పిల్లలు అంటాడు, సాతాను ఒకటి చూసినప్పుడు అంటే పైకి తీసుకెళ్ళి నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే తూకు అంటే వాక్యం చెప్తాడు. ఇక వాక్యాలు చాలామంది వాక్యాలు చెప్తుంటారు, చాలా అనుకూలమైన వాక్యాలు మాట్లాడుతుంటారు. అవసరానికి సందర్భానికి అవసరం వచ్చింది, ఎదురుగున్నాడు క్షమించాలంటే మనం క్షమించే గుణం ఉండాలి. ఎందుకు? నీకు క్షమాపణ కావాలి కాబట్టి నీకు ఆ గుణం కావాలి. వేరే ఏం అవసరం ఉండదు. నీకు మనసు అవసరం ఉండదు కానీ అవతలని మనం క్షమాపించే మనసు కావాలి. యూజింగ్ వాక్యాన్ని వక్రీకరించుకున్నాడు, మన అవసరానికి వాడుకోవడం కదమ్మా. దేవుని వాక్యం ప్రభువుతో వచ్చినప్పుడు నీ ప్రభువుని శోధించా అన్నాడు. ఇప్పుడు ఒక వచ్చిన ఇంకొక శోధన వచ్చినప్పుడు ఒక చక్కని మాట అన్నాడు. సాతాను ఎంత తెలియగలడో మీకు చూడండి. 9వ వచనం ఒకసారి చూద్దాం. ఏమంటున్నామా? 9వ వచనం ఒకసారి చూద్దాం. ఇక్కడ ఇప్పుడు దేవుని వాక్యం 2 శోధనలు చేసినప్పుడు ప్రభుతో మాట్లాడినప్పుడు నువ్వు దేవుని కుమారుడు అయితే అంటాడు. 3వ దశలకి ఏమంటాడు? నాకు సాగిలపడు అంటాడు. కొండ మీద తీసుకెళ్ళి కొండ మీదకి లోకమంతా చూపించి ఏమంటాడంటే నువ్వు నాకు సాగిలపడి. వాడు ఎంత తెలివి ఇక్కడ అనలేదు, నువ్వు దేవుని కుమారుడు అయితే అనలేదు. ఎందుకంటే దేవుని కుమారుడు సాగిలపడాడు కాబట్టి వాడు ఎంత తెలివైనడు చూసినమ్మా. ఎక్కడ వాడాలో అక్కడ వాడుకుంటాడు, వాడికి అవసరమైంది. 2 times said, ఇఫ్ యు ఆర్ సన్ ఆఫ్ గాడ్, ఈ రాళ్ళను రొట్టెలు చేసుకో అన్నాడు. ఇఫ్ యు ఆర్ సన్ ఆఫ్ గాడ్ త్రో యువర్ సెల్ఫ్ అన్నాడు. 3వసారి పైకి తీసుకెళ్ళినప్పుడు వాడు మాట్లాడుతున్నప్పుడు ఏమంటాడు? నిజంగా నువ్వు దేవుని కుమారుడు అయితే, దేవుని కుమారుడు అయితే సాగిలపడ్డాడు కాబట్టి నీకు అయ్యిస్తా ఆశ చూపిస్తున్నాడు, శోధనలో పడవచ్చున్నాడు. దండం పెడితే పోయేతానికి యేసయ్య ప్రాణం పెడతాను. హల్లెలూయా! ఎందుకంటే నా ప్రాణము సురక్షితంగా ఉండాలి. నీవు నేను సజీవులుగా, అందుకే పౌలు అంటాడు ఆయన సజీవులవుటకు ఆయన సిలువ కార్యం. You do the cross that we can live.
ఆయన బ్రతకడానికి రాలేదు భూమి మీదకి, నీవు నేను బ్రతకడానికి వచ్చాడు. అందుకంటే మన అపరాధముల చేత మనము చచ్చిన వారై ఉండగా క్రీస్తుతో సహా మనల్ని లేపాడు. ఆ లేచిన వారితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుని మాట మాట్లాడుతుందంటే, ఇఫ్ యు ఆర్ రేస్డ్ విత్ ది క్రైస్ట్, ఇఫ్ అనే మాట మాట్లాడతాడు. ఒకసారి చదువుదాం, మళ్ళీ స్టార్టింగ్ చదువుదామా. మీరు క్రీస్తుతో కూడా ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నామంటే, దేవుని వాక్యం మాట్లాడుతున్నప్పుడు ఇట్ ఈస్ నాట్ టాకింగ్ టు ఎనీబడీ, వెళ్తుంది కాదు కదా. ఎవరైతే ఆ క్రీస్తు అనుభవంలో ఉన్నారో, ఎవరైతే సిలువలో ఉన్నారో, ఎవరైతే యేసు రక్తంలో కడగబడ్డారో, ఎవరైతే బాప్టిజం అనుభవంలోకి వచ్చారో, ఇంకా రాని వారు ఆలోచించండి. యేసు అనుభవంలోకి వచ్చిన వారితో క్రీస్తు సహా లేపబడితే, వాళ్ళతో చెప్తున్నారు, ఎవరైతే లేపబడ్డారో, ఎవరైతే అనుకుంటున్నారో ప్రభు నన్ను లేపాడు, ఆ మరణ స్థితిలో నుంచి నా పాపము పరిహరింపబడ్డది, నా పాపమునకు పరిహారము చెల్లింపబడ్డది, నేను సచ్చిగుడు అనుకుంటూ వారితో మాట్లాడుతూ ప్రభు అంటున్న మాట, పౌలు అంటున్న మాట ఏంటంటే, వారితో అంటున్నాడు, సీక్ ది అబౌట్ థింగ్స్. ఏం చేయాలంటమ్మా? పైన ఏముంది? పైన బెంజ్ కారు లేదు, పైన పట్టుచూరు లేదు, పైన బంగారం లేదు, పైన ఇండ్లు లేవు. నేను ఎవరిని ఏమంటలేదు, ఎవరు చూస్తే కళ్ళు మూసుకొని చెప్తా కావాలంటే దేవుని స్తోత్రం. దేవుని వాక్య విశ్వాసంతో మాట్లాడుతున్నా, సీక్ అబౌట్ థింగ్స్. పైన విషయాలకు వచ్చి మళ్ళీ విశ్వాస అంటే ఈ లోకంలో పొందుకోతారు కాదు. నీ మెయిన్ ఎయిమ్ ఏంటంటే అది ఎటర్నల్ లైఫ్ అయి ఉండాలి. పాల్ చెప్తున్నా మరి, యువర్ ఎయిమ్ షుడ్ బి ది అబౌట్ థింగ్స్. అబౌట్ థింగ్స్ అనే విషయాన్ని పౌలు రాస్తాడు. ఎవరైతే జీవించారో, ఎవరైతే మరలా జన్మించారో, ఎవరైతే ప్రభులో రక్షణలోకి వచ్చారో. చాలామంది మీరు వస్తుంటారు, యేసు ప్రభు దగ్గరికి వచ్చాం మంచి చెప్తాం కదా. వచ్చినప్పుడు అంత నికోదయం లేక వచ్చిన వాళ్ళందరం కూడా, నేనైనా పర్లేదు, ఏమంటావు నికోదయం అంటాడు, ప్రభు నువ్వు గొప్పవాడి, ప్రభు నువ్వు గొప్పవాడి కాబట్టి ఇంత గొప్ప కార్యాలు చేస్తారు, నాకు కూడా ఒక రిక్వెస్ట్ ఉంది ప్రభు. అంతేనే కదా. ఆ పొద్దున్నే రాత్రి వేళ వచ్చాడంట. మూడు అధ్యాయంలో యోహాను సువార్త, యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభు నిజంగా నువ్వు గొప్పవాడివి, నువ్వు పైనుంచి వస్తే కప్ప ఎవరు చేయలేరు, నువ్వు దేవుని కుమారుడు అయితే ఇట్లా అద్భుత కార్యాలు చేస్తావు, మేము అందరం నమ్మొచ్చున్నాం. ఎవ్రీబడి బిలీవ్. చూద్దాం, అందరం కూడా ప్రభు నమ్మం కాబట్టి దేవుని నమ్మని వారు నమ్మాము. ప్రభు గొప్పవాడు నమ్ముతావు, ప్రభు అద్భుత కార్యాలు చేస్తాడు నమ్ముతావు. ఎస్, దేవుడు మాట్లాడే మాట ఏంటంటే ఏమంటారు తెలుసా, ఒకడు మరలా జన్మిస్తే కానీ వాడు పరలోక రాజ్యమును చూడడు అంటాడు, ప్రవేశించడు అంటాడు. ఈరోజు ప్రభు అంటాడు, నేను గొప్పవాడిని సంగతి నువ్వు చెప్పడాలి, నేను రాలే కాదు, నేను వచ్చింది ఎందుకంటే నీవు పునఃస్థితిలో ఉండాలి, నువ్వు సజీవుడే స్థితిలో ఉండాలి, నీ ఆశ ఉండాలి. పరలోక రాజ్యంలో నీవు నేను ఉండాలని వచ్చాడు ఆయన. నీకు ఉదయంతో మాట్లాడుతున్నప్పుడు ఊరికినే అంటలేడు ఆయన. God did not come here to receive the praises. He came to give you life. ఒకడు పరలోక రాజ్యంలో ఆ నికోదేముతో అంటాడు. ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మా అందరము కూడా సజీవులుగా ఉండ, ఒకరు మరలా జన్మిస్తే కానీ, మరలా యొక్క పాప స్థితిలో ఎప్పుడైతే మరణ స్థితిలో నుంచి జన్మించే స్థితిలో ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తే కానీ వాడు పరలోక రాజ్యములో చేరడు అంటాడు. అబౌట్ థింగ్స్ గురించి మాట్లాడుతున్న ప్రభు అంటున్నాడు. ఎందుకంటే యూ హ్యావ్ టు సీక్ ది అబౌట్ థింగ్స్. యూ హ్యావ్ టు హ్యావ్ క్రైస్ట్. క్రీస్తును కలిగి ఉన్నప్పుడే ఆ నిత్య జీవంలో ఉంటావు. కాబట్టి అందుకే ఇక్కడ మాట్లాడుతుంటున్నాడు. ఇక్కడ క్లారిటీ ఇస్తాడు నాకు ఈ చదువుతున్నప్పుడల్లా నాకు చాలా నచ్చిన వాక్యం. ఒకసారి మరలా చదువుకున్న వాక్యంలో అక్కడ లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి. ఏమనంటుండే, ఇంకేమనంటున్నామా? క్లారిటీ ఎలా ఇస్తుంది తెలుసమ్మా? పైనున్న కిందున్న వాటితో పాటు పైనున్న వెతుకుమంటుండ. పైనున్నయే వెతకండి. ఇంత కష్టమే ప్రభువా, కొంచెం కష్టమే ప్రభువా,
దేవుడు వెతుకుతున్నప్పుడు ఒక విశ్వాసి యేసయ్యతో లేపబడిన వాడు అంటాడు, పైనున్న వాటినే, ఓన్లీ అబౌవ్ థింగ్స్, నాట్ బిలో థింగ్స్. ఈ లోకంలో ఏదైనా ఇస్తే దేవుడు నీకు ఇస్తే తీసుకోకర్లేదు, కానీ నీ వెతకడం మాత్రము యువర్ సీకింగ్ షుడ్ బి అబౌవ్ థింగ్స్. పైనున్న వాటినే అన్నాడు. అంతేనమ్మా? ఏమో నా బైబిల్లో అయితే అట్లనే ఉంది, మరి మీ బైబిల్లో నాకు తెలియదు. పైనున్న వాటినే గారు, ఇట్లాంటి కష్టమైన బోధలు చేయకండి, కష్టం. పైన ఉన్న వాటినే వెతకండి. కింద ఏమవుతాడు? కింద ఇస్తాడు దేవుడు. ఇస్తే క్రీస్తు యేసు మహిమ చెప్పిన మీ ప్రతి అవసరం, ఇది అవసరం అది ఇస్తాడు దేవుడు. దాని గురించి భాషను. అందుకే పౌలు అంటాడు, మై గాడ్ విల్ సప్లై అంటాడు. మై గాడ్, నా దేవుడు నీకు సమకూరుస్తాడు. ఆ పైన ఉన్న వాటినే. పైన ముందుకెళ్తాడు. ఇప్పుడు చెప్తున్నాడు ఎందుకు నువ్వు వెతకాలి అంటే రీజన్ చెప్తాడు. అక్కడ దేవుని కుడి పార్శ్వమున ఎవరమ్మా? ఎవరు కూర్చున్నామా? అక్కడ మళ్ళా చదువుతుంది, మళ్ళా చదువు. అక్కడ క్రీస్తు. ఎక్కడ? పైన ఏదైతే నువ్వు వెతుకుతున్నావో అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నాడు. దేవుని వాక్యమాలలో ఇది చెప్పుకోవడానికి చాలా సింపుల్గా అనమాట. ఏమంటాడు? అక్కడ క్రీస్తు అంటాడు. ఎందుకు నేను పైన వెతకాలంటే, పైన ఎవరినైతే వెతుకున్నా ఆయన అక్కడ ఉన్నాడు. హల్లెలూయా. ఎవరికి ఇంట్రెస్ట్ లేదు ఆయన ఉన్నాడు, పైన ఉన్నాను. హల్లెలూయా. పైన అక్కడ యేసయ్య ఉన్నాడమ్మా. ఆయన దగ్గరికే పోవాలి ఒకరోజు. నువ్వు ఎంత సంపాదించినా, ఎంత చేసినా, ఏం చేసినా, ఎంత కొన్నిసార్లు అనిపిస్తుంది అమ్మా. చాలాసార్లు ఏంటంటే మానవులకు ఎక్కువ బ్రతకాలని ఆశ. నాకైనా పర్లేదు, అందరం వీ వాంట్ టు లివ్ మోర్, నథింగ్ రాంగ్ ఇన్ దట్. మైకేల్ జాక్సన్ అంటమ్మా ఎంత సంపాదించాడో తెలుసటమ్మా. ఆయన ప్రయత్నం చేశాడు. ఆయన పోయి డాక్టర్స్ తో మాట్లాడి 150 సంవత్సరాలు బతకాలని మినిమం ఆశ ఉంది. పాపం ఇంక ముందే చచ్చిపోయాడు. చాలా అక్కడ దాకా కూడా పోనీలేదు దేవుడు, వృద్ధాప్యం కూడా పోనీలేదు. మంచిది. కొన్నిసార్లు వీ వాంట్ టు లివ్ మోర్. కానీ ఈరోజు విశ్వాసికి గాడ్ సేస్ దేర్ ఇస్ అ లైఫ్ మోర్ దేర్. హల్లెలూయా. చెప్పిన అందరి లైఫ్, చెప్పిన వాళ్ళకి గ్యారంటీ. హల్లెలూయా. దేవుడు అంటాడు దేర్ ఇస్ అబండెంట్ లైఫ్, దేర్ ఇస్ లైఫ్, నెవర్ ఎండింగ్ లైఫ్ ఉంది. దేవుడు అంటాడు అక్కడ ఎక్కడైతే నిత్య జీవం ఉందో అక్కడ ఏముందంటే అక్కడ నా యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. మై గాడ్ ఇస్ సిట్టింగ్ దేర్. గొప్ప అర్థం ఉందమ్మా నా మాటలో. పౌలు అంటున్నాడు, ఏమంటాడు? అక్కడ ఉన్నాడు యేసయ్య అంటాడు. రైట్, ఓకే. గాడ్ ఇస్ దేర్. వాట్ ఈస్ డూయింగ్? ఈస్ సిట్టింగ్ దేర్. ప్రభు ఏం చేస్తున్నాడు? మీరంతా ఎలా కూర్చున్నారు? ఒక్క నిలబడి మీరు అందరూ కూర్చున్నట్టే ఆయన అక్కడ కూర్చొని ఉన్నాడు. తండ్రి కుడి పార్శ్వమున ఆయన కూర్చొని ఉన్నాడు. ఏ పని లేదు ఆయనకి. ఎందుకు కూర్చున్నాడంటే, నేమయ్య గారు మరి దేవునికి పని లేదంటే, పని ఉంది కాబట్టి కూర్చున్నాడు. ఆయన ఎందుకు కూర్చున్నాడు పిల్లలు? ఆయన ఏ పని అయితే చేయాలనుకున్నాడో ఆ పని కంప్లీట్ చేశాడు కాబట్టి కూర్చున్నాడు. హల్లెలూయా. ఈరోజు నీకు కూడా సింహాసనం ఇస్తాడు, నీకు ఒక సీట్ ఇస్తాడు. అక్కడ కూర్చోవాలంటే భూమి మీద ఏదైనా పని ఉందో ఆ పని నువ్వు కంప్లీట్ చేసినప్పుడు, పైకి వచ్చినప్పుడు యూ విల్ హ్యావ్ అ సీట్ దేర్. ఆయన కుడి పార్శ్వమున ఊరికి కూర్చోలే. తండ్రి కుడి పార్శ్వమున కూర్చుంటే ఊరికి కూర్చోలే. ఆయన భూమి మీదకి వచ్చాడు, మానవుడిగా జీవించాడు. ఆయన పరమ దరిద్రంలో జీవించాడు, పశువుల పాకలో జీవించాడు. దౌర్భాగ్యమైన జీవితం, ఎలాంటి కంఫర్ట్స్ లేని అలాంటి జీవితం జీవించిన యేసయ్య 3.5 సంవత్సరాల పాటు పరిచయం చేసి ఆ సిలువలో నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి ఆయన అక్కడ వెళ్ళాడు. చనిపోయేటప్పుడు చివరిగా లాస్ట్లో అప్పటికి సమస్తము సమాప్తమైందని ఎరిగి దేవుడు ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నాడు. ఆ మాట అనేవారికి ఆయన అక్కడ పోలేదన్న. వాట్ డిడ్ యు సే? ఎన్నో మాట అది సిలువలో. ఆ షీట్ ఏది? గుడ్ ఫ్రైడే షీట్ ఏది? ఇట్ ఈస్ ఫినిష్డ్. వాట్ వర్క్! ఏ పని అయితే ఆయన వచ్చాడో, భూమి మీదకి వచ్చాడో, మానవాళికి విమోచన కొరకు ఆ సిలువ కార్యం ఏదైతే చేయడానికి ఆయన వచ్చాడో ఆ పని అంతా అయిపోయినప్పుడు ఆ సిలువలో ఆయన అంటున్న మాట, ఇట్ ఈస్ ఫినిష్డ్. నౌ ఐ కెన్ సిట్ అట్ మై ఫాదర్స్ రైట్ హ్యాండ్.
నిన్ను లేపాడు, నీకు నిత్య జీవం ఇచ్చిన యేసయ్య తన పని అయిపోయింది కాబట్టి తండ్రి కుడి పార్శ్వమున కూర్చొనున్నాడు. పని అయిపోయిందంటే అయిపోలేదు, ఇంకా నీ గురించి ప్రార్థన చేస్తాడు, ఇంకా నా కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. అందుకే దేవుని వాక్యం ఆలోచించినప్పుడు ఎబ్రేయుడు మన ఉత్తరవాది అంటాడు, అవర్ అడ్వకేట్ అంటాడు. మన బలహీనతలు ఎరగని వాడు కాదు, మన వలె ప్రతి విషయంలో శోధింపబడ్డవాడు కాబట్టి మన అనిత్యమైన ప్రార్థన చేస్తున్న తండ్రికి అంటాడు, అయ్యా ఇంకొక సంవత్సరం టైమి, ఇంకో నెల టైమి, ఇంకో సంవత్సరమి, ఇంకో క్రిస్మస్, ఇంకో ఈస్టరీ. నా బిడ్డ మారు మనసు పొందుతాడు, నా బిడ్డ సజీవులో ఉంటాడు, నా బిడ్డ లేపబడే స్థితిలో ఉంటాడు, ఆ మన స్థితిలో నుంచి జీవములోకి వస్తాడు. హల్లెలూయా. తండ్రి కుడి పార్శ్వన ఊరికే వచ్చాడు. ఆయన ఇక్కడ చేయాల్సిన పని ఎంత ఆయన చేశాడు. అక్కడ వెళ్ళి తండ్రి కుడి పార్శ్వమునకు వచ్చున్నాడు, నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఈజ్ ఆస్కింగ్ టైమ్ సో దట్ వి కెన్ రిపెంట్. అమృతతుల్యమైన జీవితంలో నుంచి క్రీస్తు లేపబడే ఆ జీవితంలో చాలామంది రోజులు అలాగే ఉంటాం. ఏదంటే ప్రకటన గ్రంథంలో నాకు ఆ మాట మంచిగా అనిపిస్తుంది, జీవించుచున్నావన్న మాటే కానీ నీవు. ఒకసారి చదువుదామా? 3వ అధ్యాయంలో పోదాం. స్టార్టింగ్లో ఉంటుంది చూడండి, 3వ అధ్యాయం. ఒకసారి చదువు, నిజంగా చాలా వండర్ఫుల్ ఉంటుంది ఆ మాట, నిజంగా అనిపిస్తుంది. కొన్నిసార్లు చాలాసార్లు ఈరోజు మనం ఎల్యూషన్లో ఉంటుంటాం, ఎందుకంటే మనము బ్రతికున్నామన్న ఆలోచనలో ఉంటాం. ఒకసారి చదువు. ఎన్నో వచ్చినామా? ఒక ఫస్ట్ వర్సా? ఫస్టా? జీవించుచున్నామన్న చాలాసార్లు ఏముందట మనకు, జీవించుచున్నావన్న పేరు మాత్రమే కానీ నీవు మృతుడవే. బతుకున్నావంటే బతుకున్నట్టే అంటాడు. ఇది మనం కొన్నిసార్లు మాట్లాడతాం. ఎప్పుడు మాట్లాడతాం? మన కోపం వచ్చినప్పుడు అతను పడకపోతే నా లిస్టులో వాడు లేదు కదా, ఈజ్ అవుట్ ఆఫ్ లిస్ట్, వాడు సజీవుల లిస్టులో లేదు. కానీ వాక్యం చెప్తుంది మన లిస్టు గురించి కాదు, ఇక్కడ దేవుని లిస్టులో కూర్చుంటూ నువ్వు జీవించుచున్న బాటనే కానీ నువ్వు మృతుడవే అంటాడు. అందుకే ఈరోజు దేవుని వాక్యం తండ్రి పక్కడి పార్శ్వనకు వచ్చిన విజ్ఞాపన చేయండి, అయ్యా ఇంకొక సంవత్సరం, గివ్ మీ 1 more year, గివ్ మీ దిస్ ఇయర్. ఈ 2025 సంవత్సరం ఇచ్చాడు దేవుడు. ఈ 2025 సంవత్సరము ఈ ప్రభువా తండ్రి, ఈ ప్రభు నా బిడ్డ మారుతాడు, నా బిడ్డ సజీవుడిగా మార్చబడతాడు. ఆ పాప విషయంలో మరణించిన వాడు రక్తంలో కడగబడతాడు. ఎంతమంది బ్యాప్టిజంకి వస్తున్నారు నాకు తెలియదు, 25లో ఎంతమంది ప్లానింగ్ ఐ డోంట్ నో. దేవుడు చెప్తున్నాడు, ఇంకా యేసుని అంగీకరించి నిజంగా ఆ నిత్య జీవంలోకి వచ్చే వార్త దేవుడు మాట్లాడుతున్నాడు. ఇట్ ఈస్ ఫినిష్డ్ అంటాడు. ఆ ఫినిష్డ్ అని చెప్పిన యేసు కుడి పార్శ్వనకు వచ్చి అక్కడ కూర్చున్నాడు. ఆ మాట అనకుండా పౌలు ఒక మాట అంటాడు. ఒకసారి చూద్దామా? 2 తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. 2 తిమోతి 4వ అధ్యాయం 7వ వచనంలో పౌలు కూడా ఒక చక్కని మాట అంటాడు. చూడమ్మా, చక్కని మాట. విశ్వాసి ఏమనాలి, ఎలా జీవించాలన్న విషయాన్ని పౌలు నేర్పిస్తున్నాడు. ఒకసారి చూద్దాం. లెట్ us see. 2 తిమోతి రాసిన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును ఐ ఫినిష్డ్ మై రేస్ అంటాడు. మంచి పోరాటము విశ్వాస జీవితంలోకి వచ్చి పౌలు మాట్లాడుతున్నప్పుడు ఒక పోరాటం అంటాడు. ఈ లోకంలో ఉంటున్నప్పుడు శరీరంలో జీవిస్తూ శరీరానుసారం కాకుండా ఆత్మానుసారంగా జీవించడం అంటే అదొక పోరాటమై ఉంది. పౌలు అంటాడు, ఐ బాక్స్డ్ మై సెల్ఫ్ అంటాడు. నేను హింసించుకొని నా శరీరంలో పరుచుకుని అంటాడు. ఎందుకంటే నా అంతరంగములో ఈ లోక సంబంధమైన పురుషునికి ఆత్మ సంబంధమైన దేర్ ఈస్ ఎ టస్ల్ గోయింగ్ ఆన్ మై బాడీ అంటాడు. నా శరీరములో ఆత్మ సంబంధమైన పురుషునికి లోక సంబంధమైన పురుషునిలో ఒక యుద్ధము జరుగుతుంది అంటాడు పౌలుడు. ఐ ఫాట్ ది గుడ్ ఫైట్ అంటాడు. మంచి పోరాటము పోరాడితేనే అంటాడు. విశ్వాసి మాట, నా పరుగు కడముట్టింది, ఐ ఫినిష్డ్ మై రేస్ అంటాడు. ఎలా ఫినిష్ చేశాడంటమ్మా? చాలాసార్లు అనిపిస్తుంది ఫినిష్ అయినప్పుడు యూ షుడ్ హోల్డ్ ఆన్ టు యువర్ ఫెయిత్. నీ విశ్వాసమును కాపాడుకోలేనప్పుడు నువ్వు చచ్చినప్పుడు పెద్ద ఉపయోగం ఏముండదు. దేవుని వాక్యం విశ్వాసం నిజంగా కాపాడుకున్నావా?
క్రీస్తులో ఉన్నావా? క్రీస్తులో బలంగా ఉన్నావా? ఈ లోకంలో అనేకమైన పోరాటాలు, అనేకమైన ఒడిదుడుకులు, అనేక సార్లు నిన్ను పడేయాలని చూస్తుంది. అలాంటి పరిస్థితుల్లో నువ్వు కాపాడుకోగలిగితే, అందుకే కూడా మాట అంటాడు, పౌలు అంటాడు కదా, దోస్ హూ సీక్ అంటాడు. ఏమంటాడు? వెతకడం గురించి మాట్లాడతాడు. వెతకడం అంటే ఏంటమ్మా? వెతకడం గురించి మాట థింగ్స్ అబౌట్ అంటాడు. విశ్వాసీతులు ఉన్నప్పుడు మనము వెతకాలంటాడు. ఎప్పుడు వెతుకుతామమ్మా? దొరకకపోతే వెతుకుతాం, పోగొట్టుకున్నప్పుడు వెతుకుతాం. ఎప్పుడైతే వెతుకుతుంటామో ఇట్స్ అ ప్రాసెస్, కంటిన్యూ ప్రాసెస్. వెతకడం అంటే ఓ రోజు చేసాము, ఓ రోజు విడిచిపెట్టాం కాదు, ఎలా దొరికే వరకు. అది ఫిలిప్పీ పత్రిక అంటాడు, నేను ఆల్రెడీ పొందుకున్నా, నేను అనుకోవట్లేదు అంటాడు. ఐఎమ్ ఆన్ ది వే అంటాడు. పోయిన వారం మాట్లాడుకున్నాం కదా, ఇదే వాక్యం మాట్లాడుకున్నాం. నా జ్ఞాపకం ఉంది, మీ జ్ఞాపకం ఉంది అంటాడు కదా, నేను ఇప్పుడే పొంది ఉన్నాను అనుకోలేదు కానీ అంటాడు, ఐఎమ్ ప్రెస్సింగ్ టువర్డ్స్ మై గోల్ అంటాడు. ప్రతి విశ్వాసి కూడా యూ షుడ్ ప్రెస్ టువర్డ్స్ గోల్ బిఫోర్ యూ ఫినిష్ దిస్ లైఫ్. యూ షుడ్ సే దట్ ఇస్ ఫినిష్డ్ అని మహారాజు చెప్పగలిగాడు. ఆ పరలోకంలో అనిశ్చయంగా కూర్చుంటాం. చివరి దాంట్లో వెళ్ళినప్పుడు, దేవుడి వాక్యం వచ్చినప్పుడు, ఇక్కడ వచ్చినప్పుడు ఒక మాట అంటాడు. ఇక లాస్ట్లో చెప్పినప్పుడు ఒక హెవెన్లీ సీన్ అక్కడ చెప్తుంటాడు. ఏం చెప్తుంటాడు పిల్లలు అంటాడు, క్రీస్తు 3-4 వచనాలు ఒకసారి చూసుకుందాం, ఒకసారి చూద్దాం. 3-4 వచనాలు. మీరు మృతి పొందితే తర్వాత ఏమంటాడు, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడింది అంటాడు. నీ జీవమునకు వచ్చాడు. యువర్ లైఫ్ ఈజ్ నాట్ లాస్ట్, ఇట్ ఈస్ ఇన్ ది క్రైస్ట్. ఆ దేవునిలో నీ జీవము దాచబడి ఉన్నది అంటాడు. అందుకే ప్రభు అంటాడు కదా, బ్రతికి నా యందు విశ్వసించువాడు ఇకెన్నటికి చనిపోడంటాడు. బికాస్ యువర్ లైఫ్ ఈజ్ ఇన్ ది గాడ్. దేవునిలో నీ దాచబడి ఉన్నది అంటాడు. చాలాసార్లు అనుకుంటాం శరీర విషయంలో మనం చనిపోయినా కూడా మన ఆత్మ దేవుని చేత భద్రపరచు. ఇప్పుడు చెప్పుకుంటూ మనకు చాలా విషయాలు ఉంటాయి. ప్రభు నిమిత్తము జీవించి మరణించిన వారి యొక్క ఆత్మలంతా దేవుని యొక్క బలిపీఠము కింద ఉంటాయట. మన ఆత్మ ద సోల్స్ లీవ్. ఆ యొక్క బలిపీఠము కింద దేవుని యొక్క పరిశుద్ధుల యొక్క ఆత్మలు అక్కడ ఉంటాయంట. అవి భద్రపరిచి ఉంటాయని దేవుడి వాక్యం చెప్తాడు, ప్రకటన గ్రంథంలో చెప్తాడు. ఆ ముద్రలు చెప్తున్నప్పుడు అంటాడు, పరిశుద్ధుల యొక్క ఆత్మలో దేవుని యొక్క బలిపీఠం కింద ఉండే. ప్రభువుని అడుగుతుంటాను, మా యొక్క హతసాక్షులయం కదా, మా యొక్క వాటి విషయం వెన్ యూ విల్ టేక్ రివెంజ్ అనే మాటను అడుగుతుంటాను. దేవుని ఆత్మ, దేవుని కొరకు ఎవరైనా చనిపోతే వారి ఆత్మలు అక్కడ భద్రపరుచుంటాయి. దేవుని కొరకు జీవిస్తే, దేవుని కొరకు ఉంటే యువర్ సోల్స్ విల్ బి సేఫ్ దేర్. అదే మాట పౌలు ఇక్కడ కొలెన్సీ సంఘానికి అంటున్నాడు. ఏమంటున్నాడు, మీరు ఇప్పుడు కనబడకపోతే మీ ఆత్మలన్నీ కూడా సజీవంగా దేవుల్లో భద్రపరచబడి ఉన్నాయి. Your souls are being saved there. The God, దేవునిలో ఉంచబడ్డాయి అన్నమాట చెప్తాడు. ఎందుకు ఉంచబడ్డాయి అంటే, అవి ఎప్పటిదాకా ఉంచబడతాయి చూద్దామా, ఒకసారి చూసుకొని ముగించుకుందామా. ఒకసారి కిందికి చదవండి. మనకు జీవమై ఉన్న ఏమంటాడు, మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమమందు ప్రత్యక్షపరచు. ఆయన మహిమలో వచ్చినప్పుడు, ఆయన మహిమలో ఉన్నప్పుడు, మహిమలో వచ్చినప్పుడు అంటాడు, ఎవరైతే క్రీస్తులో సజీవులుగా ఉన్నారో, ఎవరైతే పరలోక సంబంధమైన విషయాలు వెతుకుతారో వారందరూ కూడా ఆయన మహిమలో ఆయనతో సహా ప్రత్యక్షమవుతారు. హల్లెలూయా. దిస్ ఇస్ ద రియాలిటీ ఆఫ్ ది హెవెన్. పాల్ ఈస్ సేయింగ్ ది రియాలిటీ ఆఫ్ హెవెన్. పైన ఉన్న వాటి వెతికితే నాకు జరుగుతుంది ఏంటంటే అంటాడు, ఆయన మహిమలో ఉన్నప్పుడు నీవు ఆయనతో ఉంటావు, ఆయన ఆయనతో ప్రత్యక్షమవుతావు. దేవుని వాక్యం చెప్తుంది పిల్లల, యేసు ప్రభు వారు ఆ మధ్యాకాశములో ఆ కడపూలతో ప్రధాన దూత యొక్క శబ్దముతో ఆర్భాటముతో మధ్యాకాశములో వచ్చినప్పుడు అంటాడు, ఆయన మొదట మృతులను వెంట పెట్టుకొని వస్తారు. ఎవరైతే మృతించారో వారందరినీ కూడా వారి ఆత్మలు ఆయన వెంట పెట్టుకొని వస్తారు. సజీవులైన మనము ఎత్తబడతాం, ప్రభుతో సహా జీవిస్తాం ఆ మహిమలో అంటాడు దేవుని వాక్యం.
ఆ తర్వాత 1000 ఏళ్ళ పరిపాలనలో భూమి మీదను, ఆ తర్వాత నిరంతరం ఉండే ఆయన పరిపాలనలో ఆయనతో సహా జీవిస్తాం. దేవుడు అంటున్న ఈరోజు పిల్లల విశ్వాసిగా ఉంటుంది నీవు నేను. యూ షుడ్ బి డెడ్ టు దిస్ వరల్డ్. ఈ లోకానికి మరణించిన వారిగా ఉండాలి, కానీ క్రీస్తులో సజీవులై ఉండాలి. ప్రభు కొరకు జీవిస్తూ ఆ పరలోక సంబంధమైన విషయాలను ఎప్పుడైతే వెతుకుతుంటావో ఒకరోజు ఆయనతో సహా మహిమలో ఉంటావు. ఆ మహిమలో ప్రత్యక్షం అవుతాం ఖచ్చితంగా. ప్లాన్ లోకమంతా కూడా ప్లాన్ ఎవరైతే దేవుని అంగీకరించారో వారు ఆ నరకమున అప్పచెప్పబడతారో, నీవైతే క్రీస్తు సహా నిరంతరం ఉంటావు. అక్కడ ఏ యొక్క బాధయో ఇబ్బంది ఉండదు. వారి ప్రతి కన్నీటి బాష్పమును ఆయనే తుడుచునని వాక్యం తెలియజేస్తుంది. అట్టి నిత్య జీవం ఇస్తాడు పౌలు. అందుకే అంటాడు, లెట్ us seek the above things. ఈ లోక సంబంధమైన అవసరం, ఓకే, అవసరమైన దేవుని అడగండి, తప్పులేదు, కానీ వెతకడం మాత్రము అడగొద్దని దేవుడు ఎక్కడ అనలేదమ్మా. దేవుడు అన్నాడు, వెతకడం మాత్రం విశ్వాసి పరలోక సంబంధమైన విషయాలు వెతికే వారిగా ఉంటూ అటు నిత్య జీవం పొందుకోవడానికి దేవుడు తన కృప సహాయాన్ని మనందరికీ చిన్న ప్రార్థన చేసుకుందాం. మిమ్మల్నిగా ప్రేమించు మా పరలోక తండ్రి, నీకు వేలాది స్తోత్రం చెల్లిసిన గొప్ప దేవుడు, శక్తిమంతుడు, సృష్టికర్తవు, సర్వాధికారికి నీకు స్తోత్రం ఉన్నాయన. ఈ లోకంలో ఉన్న మేము నైనా ఆ పరలోక సంబంధమైన విషయాలపైన మా దృష్టిని ఉంచి దాన్ని వెతికే వారిగా ఉండుటకు సహాయం దయచేయండి. పొందుకొని నీ మహిమలో నీతో సహా జీవించేటి కృప సహాయం దయచేయమని, మితమైన వాక్యం అందరి జీవితంలో ఫలవంతం వాక్యం చేయండి. వాక్యానుసారమైన జీవితం దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.